వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ఈరోజు ఫిబ్రవరి 4, 2026. నమస్తే రమణ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో మళ్ళీ మరొక షో బ్రేక్ తర్వాత ఈసారి టాపిక్ భారత మరియు అమెరికా యొక్క ఉమ్, వాణిజ్య సంబంధాలు, అంటే పెద్ద డీల్. ఇది సడన్గా అయిపోయిందని ట్రంప్ గారు ఒక ట్వీట్ చేశారు, మోడీ గారు కూడా ట్వీట్ చేశారు. మీరు నా మిత్రుడు, నేను మీ మిత్రుడిని, మనం మిత్రత్వం అని బాగానే ఉమ్, చేశారు. ఒకప్పుడు ఈ 50% అనుకున్నది ఇప్పుడు 18%, 50% నుంచి 18%కి తగ్గించారు అది. ఉమ్, సో ఇక్కడ మిమ్మల్ని, అంటే ఇది చాలామందికి పెద్ద ఏమంటారు, ఆ, ప్రతి కొంచెం రాజకీయ విశ్లేషకులకి, పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి, బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక పెద్ద టాపిక్ అయింది. నడుస్తూనే ఉంది. ఉమ్, ఎందుకంటే రోజుకోటి అంటున్నాడు ఆయన. దాదాపు 6 నెలలుగా ఈ డ్రామా నడుస్తుంది. సో ఇది నాకు అనిపించింది, ఇది భారతదేశమే కింద మీద పడి వాళ్ళని అంటే మా మా కేసీఆర్ భాషలో మాట్లాడాలంటే వారితో మెడలు వంచినట్టే అనుకుంటున్నాను నేను. అమెరికా మెడలు వంచారు అని నేను అనుకుంటున్నా, బయటికి మాత్రం మెత్తగా ఉన్నట్టు. ఉమ్, మీకు ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఇది ఒకటి, ఆయననేమో ట్రంప్ భారతదేశం ఉమ్, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం మానేసింది అంటున్నారు. ఉమ్, కానీ మోడీ గారు కానీ, జయశంకర్ గారు కానీ ఏమాత్రం తొణక్కుండా, అంటే ఎక్కడా కూడా ఆయిల్ ప్రస్తావన తేకుండా, ఓహో మీరు మేము గొప్ప అంటున్నారు. ఉమ్, అది అంటున్నారు, మళ్ళీ డీల్ అంటున్నారు, మీ ఆ వస్తువులు మేము కొంటాం, మావి మీరు కొంటారు అంటున్నారు. కానీ మెచ్చుకుంటున్నారు, కానీ ఆ విషయం ఎత్తట్లేదు. సో నా ఉమ్, ప్రశ్న ఏంటంటే, ఉమ్. భారతదేశం, నాకు అర్థమైంది అసలు అది ఇంకా చీప్గా ఆయిల్ కొంటూనే ఉందని నేను అనుకుంటున్నా. మళ్ళీ ఇండియాకి కాదు ఆయి కాదు, అది కొంటూనే ఉంది బయటికి చెప్పకుండా. మళ్ళీ ఇంకొకటి, ఈయన గారికి మీరేం కావాలో మీకు కూడా మేము అన్ని చేసి పెడదాం అంటుంది. అంటే అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్టు అన్ని రకాలుగా అమెరికాతో సంబంధాలు ఉంచుకుంటూ, రష్యాతో మళ్ళీ నడిపిస్తూ, రెండు రకాలుగా మెయింటైన్ చేస్తూ బయటికి గట్టిగా చెప్పట్లేదు అని అంటుంది అని అనుకుంటున్నాను నేను. అటు చెప్పట్లేదు భారతదేశం అని మీరేమంటారు చెప్పండి. ఫస్ట్ అది నిజమా, అంటే జరుగుతుందా? ఎందుకు జరగదు? అన్నీ జరుగుతాయి. అక్కడ వచ్చింది ఏంటంటే కొనేవాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు, అమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాది కొనంటే నాది కొని అంటున్నారు ఆయిల్ విషయంలో. ఉమ్. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే నాదంటే ఇండియా ఇంకో దేశం ఏముంది? అందరూ ఇప్పుడు ఇరాన్ రెడీ అవ్వదా అమ్మితే? ఇరాక్ రెడీ అవ్వదా? సౌదీ అరేబియా రెడీ అవ్వదా? లేకపోతే ఎవరు రెడీ అవ్వరు? అయితే నాది. దీంట్లో రష్యా తక్కువ రేటుకి అమ్ముతుంది కదండి. వీళ్ళు తక్కువ రేటుకి అమ్ముతారు, వీళ్ళు మ్యాచ్ చేయరు అనుకుంటున్నారా? వాళ్ళందరికీ అమ్ముడుపోక వాళ్ళందరికీ ఎవరికైనా సరే వీళ్ళందరూ అమ్ముకునే వాళ్ళు సార్. మీరు ఇప్పుడు వస్త్రలత అని ఉంటుంది ఆ విజయవాడలో. విజయవాడ వాళ్ళకి తెలుస్తుంది అది. ఉమ్. అంత పక్క పక్కన చిన్న చిన్న బట్టల కొట్లు ఉంటాయి. నా కొట్టుకురా, నా కొట్టుకురా, నా కొట్టుకురా అని ఎంటబడుతూ ఉంటారు. కొనేవాడి నువ్వు, అమ్మేవాళ్ళు 10 మంది. ఎందుకు ఎందుకు అమ్మరు? సో సో కొనేవాడిది మార్కెట్ అంటారు ఇది. అక్కడ ఎక్కువ మంది జనాభా ఉండి ఎక్కువ కొద్ది గొప్ప గ్రో అవుతున్న ఎకానమీ అది. ఇండియా లేకుండా ఎవరు ఏమో అమ్ముకోగలుగుతారు? మార్కెట్ అనేది ఇండియానే. సో వాళ్ళు అందరూ వెంట పడతారు, అందులో ఏముంది. కాతే వీళ్ళు ఏంటంటే ఏవో కొత్త కొత్త రూల్స్ మాట్లాడతారు. రష్యా ఇస్ ఏ అదేంటి ఈవిలు ఎనిమి, నువ్వు దాని దగ్గర కొనకూడదని. ఎవరి డిఫైనిషన్ వాళ్ళది, ఈవిలు ఎనిమిలు ఇవన్నీ. సో భారతదేశం వరకు వస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అంటారా, పెట్రోల్ తక్కువ కొనటం? ఆ, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇండియా లోపల పెట్రోల్ కాస్ట్ పెరగకుండా ఉందా లేదా? ఎన్ని సంవత్సరాలు పెరగకుండా ఉంచగలిగారు? కోవిడ్ అప్పటి నుంచి ఇప్పటివరకు పెరగలేదు. చాలా ఇంపార్టెంట్ ఇది. అది. సో పాయింట్ ఏంటంటే ఇండియాలో రిఫైనరీ నుంచి వెళ్ళే ఆయిల్ని ఇండియా ఒక్కటే కాదు, యూరోప్లో ఉండే అనేక దేశాలు ఇండియన్ రిఫైన్డ్ ఆయిలే కొంటున్నాయి. ఇంకా చెప్తే నవ్వుతారు. అమెరికాలో ఉండే ఆ, ఆయిల్ కంపెనీలు కూడా ఇండియా నుంచి రిఫైన్ చేసిన ఆయిల్ కొంటున్నాయి. ఉమ్. ఇండియా ఇస్ ఏ ఎక్స్పోర్టర్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్. అది. ఉమ్. సో అట్లాంటప్పుడు ఏంటి? ఇండియాకి బిజినెస్ కూడా చేస్తుంది, ఆయిల్ అమ్ముతోంది ఇండియా, రిఫైన్డ్ ఆయిల్. సో ఇండియా రిఫైనరీలేమో బిజీగా ఉండాలి. రెండోది, ఇండియాలో ఉండే ఆయిల్ ప్రైసులు పెరగకుండా ఉండాలి. ఓకే. ఇది అంతా ఉండంగా ఇంకోటి ఏంటంటే అమెరికా మరి పెద్ద దేశం, అందులో ఉండే దాని లీడర్ అంటే మహానుభావుడు. సో ఆయన ఈగో కూడా ఎందుకు దెబ్బతినాలి? సరే నాయనా, రష్యా ఆయిల్ కొననులే అంటాం.
అది ఎట్లా అంటే రష్యా ఆయిల్ అని కొనంలే. ఆయనతో అది క్వైట్గా అన్నట్టున్నారు. ఆ, బట్ బయటికి ఏం చెప్పట్లా. బయటికి ఏం చెప్పట్లేదు. బయట ట్వీట్లో ఏం రావట్లా అది. దాని గురించి రాయరు కూడా ఇక. ఎందుకంటే ఇది ఎట్లాంటిదంటే అశ్వత్థామ హత కుంజరహ టైప్ ఇది అన్నమాట. ఉమ్, అశ్వత్థామ చచ్చిపోయాడు, అబ్బే కాదులే, ఏనుగు చచ్చిపోయింది, అసలు అశ్వత్థామ బతికే ఉన్నాడు, ఆ టైప్ అన్నమాట ఇదంతా. ఇవన్నీ కొనట్లేదు. ఎప్పుడంటే చిన్నగా నెక్స్ట్ 10 ఏళ్లలో స్లోగా తగ్గించుకుంటూ తగ్గించేస్తాం రష్యా ఆయిల్ అంటారు వీళ్ళది అన్నమాట. ఓకే. మరి కాకపోతే 10 ఏళ్లలో ఏమవుతుంది? యుక్రెయిన్ రష్యా కొట్టుకుంటున్నాయి, కొన్ని ఏళ్ల నుంచి కొట్టుకుంటున్నాయి, కానీ ఇంకో 10 ఏళ్ళు మాత్రం కొట్టుకోలేవు. ఆ, కొట్టుకోలేవు. ఆ, ఏదో ఒక రోజు ఆ యుద్ధం ఆగిపోతుంది. అందరికీ పైకి ఎవరు ఏది పిచ్చి మాటలు మాట్లాడినా రష్యాకి ఎంత ఎంత రష్యాకి నష్టం జరిగితే జరగచ్చు యుద్ధంలో, కానీ ఓడిపోతుంది మటుకు యుక్రెయినే. ఓకే. ఓకే, యుక్రెయిన్ ఓడిపోయిన తర్వాత ఏదో ఒక రోజు అయిపోయిన తర్వాత అందరు మామూలు అయిపోతారు. అందరూ రష్యా ఆయిల్ కొనే వాళ్ళ కింద తయారవుతారు. ఎవరు? ఈ జర్మనీలు ఇవన్నీ కూడా యూరోప్లో మళ్ళీ మామూలుగా అక్కడ ఆల్రెడీ వేసిన పైప్ లైన్లు ఉన్నాయి, వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు ఆయిల్ గ్యాస్. ఆ కొనుక్కున్న వాటిని రిఫైన్ చేయడానికి వాళ్ళే ఇండియా పంపిస్తారు షిప్లో, రిఫైన్ చేసింది మళ్ళీ వెళ్తూ ఉంటుంది. సో అప్పుడెప్పుడో ఎట్లాగూ ఇది పోయి రష్యన్ ఆయిల్ అందరూ కొనుక్కునే రోజు ఎక్కువ రోజులు లేదు, ఇంకా త్వరలో వచ్చేయబోతోంది అది. ఓకే. దాని గురించి అని చెప్పి నేను రష్యా ఆయిలే కొంటాను అని చెప్పి పట్టుబట్టి అదేదో అదే. యుద్ధంలాగా ఎందుకు చేయాలి, ఆయన అహం ఎందుకు దెబ్బతినాలి, సరే నాయన నువ్వు అన్నమాటే మాట్లాడుకో అని చెప్పి వదిలేశారు. కానీ ఎవరు ఎప్పుడు డేట్ పెట్టలేదు, ఏ రోజు నుంచి రష్యన్ ఆయిల్ కొంటాం ఆపేస్తాం అనేది ఎవడు డేట్ పెట్టలేదు. సో డేట్ పెట్టలా. ఓకే, ఇది చాలా కీ పాయింట్ చెప్పారు ఇక్కడ. ఓకే. నవ్వు అది. నాకు అర్థమైంది. ఓకే, ఆయన చెప్పుకొని క్రెడిట్ తీసుకొని కానీ డేట్ పెట్టలా. ఉమ్, రెండవది, ఉమ్, వాళ్ళ కంట్రీకి వీళ్ళ కంట్రీకి అన్నట్టు కాకుండా మీరు చాలా గొప్ప వాళ్ళు. మీరు మేమే మేము మేము ప్రజాస్వామ్య దేశం, మీరు ప్రజాస్వామ్యం అని అంతా అసలు మీది తినాలి మాది తినాలి టైప్లో మీ ఉమ్, దగ్గర ఉన్న టెక్నాలజీ కొనుక్కుంటామన్నారు. పైగా ఆయన $500 బిలియన్ వర్త్ది మీరు కొంటారు, మా భారతీయులు కొంటారని చెప్పుకున్నాడు ఆయన. ఉమ్. అది సో విడ్డూరంగా లేదు. అది అంటే నాకు చాలా విచిత్రంగా ఒకప్పుడు ఎలా అనిపించింది. ఉండేది? ఒకప్పుడు ఎలా ఉండేది? ఐ విల్ ఇన్వెస్ట్ $100 బిలియన్ ఇన్ ఇండియా అని ప్రతి ఒక్క దేశం ఇండియాకి ఇన్వెస్ట్మెంట్, ఇండియా వైపు ఇన్వెస్ట్మెంట్కి మాట్లాడేవాడు. వచ్చేది. ఇప్పుడు అవును. ఎట్లా కదా, హే ఇండియా, నువ్వు నాకు $500 బిలియన్ ఇవ్వవా అని అడుగుతోంది అమెరికా, సో నా సామాన్లు కొనుక్కుని. అంటే అవును, సామాన్లు కొనుక్కొని. సో భారతదేశానికి మరి ఆ హై టెక్నాలజీలో ఇంకా అవసరం ఉందా? ఉంటుంది ఇది భారతదేశానికి. అంటే ఇదే ప్రశ్న రెండో ప్రశ్న ఉంటదంటారా? అంటే ఉంటుంది, ఆ ఉంటుంది. విషయంలో సంబంధాలు చెడగొట్టుకోరంటారు. ఇండియా వాళ్ళు చెడగొట్టుకోరు. ఎందుకంటే ఇండియా డెవలప్ అవుతోంది కానీ కంప్లీట్గా డెవలప్ అవ్వలేదు. చాలా టెక్నాలజీస్ ల్యాకింగ్ ఉంది ఇండియాకి, అది ఒప్పుకోవాల్సిన విషయం. అమెరికాకి వేరే దేశాలకి టెక్నాలజీలో నోహౌలో వాళ్ళు ఉన్న స్టేజ్లో ఇండియా ఇంకా రీచ్ అవ్వలేదు. ఇండియాలో ఎవరు కూడా మేము రీచ్ అయిపోయి మాకేం అక్కర్లేదని అనరు. కానీ ఇండియా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి దగ్గర కొనుక్కుంటారు. అంతేకాని ఎవరికి కూడా బుల్లీ చేస్తే బుల్లీకి పడిపోయే టైప్ మటుకు కాదు ఇండియా. సో అది డిఫరెన్స్. అది టెక్నాలజీ డిఫరెన్స్. కావాలి. ఉమ్, ఆ, అది. ఎంతో మంది యూరోపు, ఫ్రాన్సు, జర్మనీ, ఉమ్, ఇంగ్లాండ్ ఇస్తాయి, మీరు కూడా ఇస్తారు. అది కాబట్టి మీ అన్నమాట. దగ్గర కూడా కొనుక్కుంటామని చెప్పారు. అంతే అంతేకాని మీ మీద ఇంకోటి కూడా ఉంది. ఇండియాకు ఇంకో విషయం కూడా తెలుసు, బ్లాక్ మెయిల్ అబిలిటీలోకి వెళ్ళదు. అంటే ఏంటి, ఒక్కడి దగ్గర అన్ని కొనేసింది అనుకో, హే నేను రేపటి నుంచి ఇవ్వను, నువ్వు ఇవాళ నా కాళ్ళు పట్టుకో అనే టైప్కి వెళ్తే ఆ టైప్లోకి వెళ్ళదు, డైవర్సిఫై చేసుకుంటుంది. ఒకళ్ళ దగ్గరేమో ఆ, అదేంటది, సామాన్లు క్యారీ చేసే ఏరోప్లేన్, ఇంకోళ్ళ దగ్గరేమో ఫైటర్ ఇంజిన్, ఇంకోటి దగ్గరేమో ఫైటర్ ఇంజిన్లో పెట్టే మిజైల్స్, ఇంకోటి దగ్గరేమో ఫైటర్ ఇంజిన్లో ఫైటర్ జెట్ ప్లేను, దాని ఏవియానిక్స్ ఒకటి దగ్గర, ఇజ్రాయేల్, అమెరికా, ఫ్రాన్స్, జపాన్, కొరియా, అందరి దగ్గర కలిపి కొనుక్కుంటుంది. సో దట్ అందరూ కలిసి ఇండియానికి నొక్కేద్దాం అనే సిచ్యువేషన్ లేదు. రిస్క్ దీని రిస్క్ని స్ప్రెడ్ చేసుకుంటోంది ఇండియా. ఇదివరకుట్లాగా ఒక్కళ్ళ మీద డిపెండ్ అయ్యి వాడు కాదంటే ఇంకా చచ్చిపోయే టైప్లో కాకుండా అన్నమాట. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ నా ప్రశ్న, ఉమ్, ఈ గొడవని వాడుకొని యూరోప్తో కూడా ఇండియా డీల్ చేసుకుంది. ఉమ్. ఈ గొడవని ఏం వాడుకోలేదు, నేను అది ఒప్పుకోను. ఈ ఈ ఈ ప్రశ్న మీకు వేయాలంటే, అమెరికాకి భారతదేశానికి ఏదో గొడవ నడుస్తూ ఉంది. రోజు ఒక మాట ఈయన అంటున్నాడు. 6 నెలలుగా ఉంది కాబట్టి వాళ్ళతో ఉంది మీతో డీల్ చేద్దామని మోడీ గారు అట్లా అంటే ఇద్దరిని వాడేసుకొని భారతదేశానికి ఏమన్నా బెనిఫిట్ ఎక్స్ట్రా తెచ్చాడా? అటు ఈయూతో డీలు, అటు అమెరికాతో అని. జరిగింది ఏంటంటే, నేను అలా ఒక లైన్లో మీరు చెప్పింది ఫస్ట్ లైన్ నేను ఒప్పుకోను.
ఎందుకంటే ఏదో అమెరికా బెదిరిస్తున్నాడు కాబట్టి ఇండియా వెళ్ళి యూతో డీల్ చేసుకుంది అనేది ఉత్తమాట అది అన్నమాట. ఓకే. అది మీరు కాదంటారు. సీక్వెన్షియల్గా చూడండి, అన్ని ఓకే. దేశాలతోటి ఇండియా డీల్ చేసుకుంటూ ఎఫ్టీఎల్ చేసుకుంటూనే ఉంది. అంతకుముందు పూటిన్ వచ్చి ఇండో రష్యా స్ట్రాటజిక్ బిగ్ డీల్ అసలు అది అన్నిట్లో చెప్పాలంటే అది జరిగింది. అట్లానే ఇండియా న్యూజిలాండ్ జరిగింది, మనం చూస్తున్నాం. ఇండియా యూకే జరిగింది, ఇండియా ఆస్ట్రేలియా జరిగింది. ఆ? అవన్నీ జరుగుతూ ఉన్న తరుణంలో అమెరికా ఒక్కటి ఏం చేసిందంటే, నేను చెప్పిన మాట వినకపోతే నీతో డీల్ లేదు పో, నీకు 50% వేస్తా అని చెప్పి బెదిరించడం మొదలెట్టింది. నేను ఇందాకే చెప్పాను, బెదిరింపులు ఎవరు బెదిరించినా ఇండియా ఇప్పుడున్న పరిస్థితుల్లో పడదు. సో నువ్వు మీరు కొన్ అన్నది ఏంటంటే అదే వేరే డీల్స్ వేరే నడుస్తూనే ఉన్నాయి. నడుస్తూనే కాతే ఒక్క చిన్న ఓకే. తేడా ఉంది ఇక్కడ ఉమ్. అన్నమాట. ఇండో యూరోపియన్ డీల్ కొన్నాళ్ళ నుంచి మాట్లాడుకుంటున్నారు. అమెరికా వాళ్ళకి ఎలాగైతే, ఈ అమెరికా అంటే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ఎలా అయితే హే నేనే గొప్ప, నా మాట నువ్వు వినకపోవటం ఏంటి అని ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉందే, అలాంటి యాటిట్యూడ్ లేదు. కానీ అలాంటిది ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్లో కొంచెం ఉంది వీళ్ళకి కూడా, యూరోప్ వాళ్ళకి కూడా, ఇండియా వచ్చేటప్పటికల్లా అన్నమాట. సో ఈ హ్యూమన్ రైట్స్ అని ఏవేవో మాట్లాడేవాళ్ళు వాళ్ళు. కాతే వాళ్ళకి నడ్డి విరిగింది ఎప్పుడంటే అమెరికా ఇండియాతో ఎలా బిహేవ్ చేసిందో అదే బిహేవియర్ యూరోప్ తోటి కూడా చేసింది ఇండియా. నీ గ్రీన్లాండ్ని పీకేసుకుంటా, ఆ? నీకు అసలు యుక్రెయిన్ రష్యాకి ఇవ్వాల్సిన చోట నీకేం డబ్బులు ఇవ్వను, మీరంతా నా మీద బతుకుతున్నారు, ఈ టైపు వాగుడు వాగుతుంటే ఒక ఒక అవగాహన వచ్చింది యూరోప్ వాళ్ళకి. సరే ఒకరోజు ట్రంప్ ఉంటాడు, ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, ఈ ట్రంప్ వెళ్ళిపోతాడు, ఇంకో ఆయన వస్తాడు, బైడెనో లేకపోతే ఒబామా ఇంకో రకంగా మాట్లాడతాడు. ఇట్లా జీవితాంతం ఈ ఒక్కొక్కడు మాట్లాడుతుంటే ఎలా బతుకుతాము? మనం కూడా ఇండిపెండెంట్గా బతకాలి. ఆ, మనం కూడా ఫ్యూచర్ చూసుకోవాలి, మన ఫ్యూచర్ మనం అని యూరోప్కి చాలా స్ట్రాంగ్ డిటర్మైండ్ మైండ్ సెట్ వచ్చింది. వాళ్ళ జనాభాకు కూడా అమెరికా అంటే కోపం రావటం మొదలైంది. యూరోప్లో ఉండే అన్ని కంట్రీస్ కోపం రావటం మొదలవటం కాదు, విపరీతమైన కోపం ఉంది కరెంట్లీ ఇప్పుడు అన్నమాట. అది. సో ఉమ్. అందుకని వాళ్ళు కూడా ఏం చేశారంటే, వాళ్ళకి కావాలి ఇక్కడ మ్యూచువల్లీ ఇద్దరికీ కావాలి. ఇండియాకి కూడా ఏంటంటే ఈ అమెరికా వేసిన టారిఫ్స్ వలన ఈ బట్టలు చెట్టులు ఇట్లాంటివన్నీ అమ్ముకోవాలి, అమ్మి డబ్బులు చేసుకోవాల్సిన పని ఉంది అన్నమాట. సో యూరోప్ మొత్తం కలిపితే వాళ్ళ పాపులేషను, వాళ్ళ వేరు డైవర్సిఫైడ్ అయినా కూడా ఇది ఒక పెద్ద అమెరికా లాంటిది అది కూడా అన్నమాట. టెక్నాలజీ కూడా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా అమెరికాకి ఎంత ఉందో యూరోప్కి ఎంత ఉంది. సో ఇట్స్ ఎ విన్ విన్ ఫర్ బోత్. అందుకని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పెట్టి వాళ్ళు అమెరికా తోటి కోపము ప్లస్ వాళ్ళకి కావాల్సిన అడ్వాంటేజెస్ అన్నీ చూసుకుని ఇండియాతోటి వెరీ బిగ్ డీల్కి వచ్చారు, వాళ్ళు చేశారు. అది చాలా ఇంపాక్ట్ ఉంది, అసలు ఆ డీల్ మామూలు డీల్ కాదు. దాంతో అమెరికాకు అర్థమైంది ఇండియా అసలు మనని పట్టించుకోదు, మనం వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు మనని పట్టించుకోరు అనేది వచ్చారు. కానీ ఇండియా యొక్క డిప్లొమసీ ఎలాంటిదంటే, హే వచ్చావా నీ సంగతి చెప్తానా కానీ పొగరు చూపించకుండా, నువ్వే గొప్పవాడివి నైనా, నువ్వు చాలా చాలా చంద్రుడివి ఇంద్రుడివి, నీకంటే గొప్ప ఎవరుంటారు, నువ్వేం మాట్లాడితే అది పిచ్చివాగుడు వాక్కో, నాకు కావాల్సినవి ఇవి చెయ్యి, నీకు కావాల్సింది ఏంటి పిచ్చివాగుడే కదా వాక్కో. సో బాటమ్ లైన్ ఏంటంటే అమెరికా చేసినటువంటి బుల్లీ నేచర్కి యూరోపే ఉమ్, అది తొందరగా భారతదేశం వైపు వచ్చింది. అది అన్నమాట. అంతేగాని భారతదేశం దాన్ని కొత్తగా అంటే దాన్ని ఏదో మ్యానిపులేట్ అట్లా చేయలేదు. చేయలేదు. మరి మీకు దీంట్లో యూరోప్ డీల్లో ఇంకొకటి చిన్న జరిగింది ఏంటంటే ఉమ్, భారతీయులకి యూరోప్ వెళ్ళడానికి కూడా కొన్ని ఇప్పుడు అమెరికాకి వెళ్ళడానికి వీసాల్లాగా యూరోప్ వాళ్ళు కూడా రమ్మని అడుగుతున్నారు. అవును. అది కూడా ఏదన్నా ఈ ఈ దీంట్లో వెనకాల ఉందా? యా, ఎందుకంటే ఇవి అందులో అది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఇక్కడ మూడు ఏంటంటే, ఇలా మాగా క్రౌడ్ అని ఒకటి ఉంది ఇప్పుడు ఇక్కడ, కొత్త క్రౌడ్ అన్నమాట. ఉమ్, ఈ ట్రంప్ గారి వెనకాల ఉండేది. ఆఫ్ కోర్స్ నేను వాళ్ళెవరిని తిట్టట్లేదు కానీ వాళ్ళెవరిని విమర్శించట్లేదు, వాళ్ళకు ఉండే జెన్యున్ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఈ బయట నుంచి వచ్చేసి మా ఉద్యోగాలన్నీ తీసుకుంటున్నారనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది, అది తప్పు లేదు ఖచ్చితంగా అన్నమాట. మన ఇండియాలో ఎవరైనా వచ్చి అలా చేస్తే మనం అలానే ఫీల్ అవుతాం, ఇండియాలో ఉండేవాళ్ళు కూడా. అది. సో అది తప్పులేదు. కానీ అక్కడ ఇన్నెవిటబిలిటీ ఏంటంటే కరెంట్ సిచ్యువేషన్కి వస్తాం. ఎప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ ఉండే ఐటీ కంపెనీలన్నిటికీ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు లేకపోతే కష్టమే వాళ్ళకి. అంటే బాగా స్కిల్డ్లో అవ్వండి, లో స్కిల్ అవ్వనివ్వండి, వీళ్ళకి ఇక్కడ అంత కూడా దొరకట్లేదు అన్నమాట. సో వాళ్ళు ఏమంటారంటే, నువ్వు కనుక H1B ఇవ్వలేదనుకో యుఎస్లో, వేరే వాళ్ళు మన అడ్వాంటేజ్ తీసుకుంటారని ఒక లాబీ ఉంది ఇక్కడ, మైక్రోసాఫ్ట్లు గూగుల్స్ వీళ్ళందరూ అన్నమాట. ఉమ్. అది
కానీ వాళ్ళకి ఇక్కడ పొలిటికల్ ఏంటంటే ఇది చాలా పెద్ద హాట్ పొటాటో. అది కనుక ఈ H1B ఇంకా ఎక్కువ తీసుకొస్తే ఈ వాళ్ళ ఓన్ ఓట్ బేస్లన్నీ దెబ్బతింటాయి ఇక్కడ అన్నమాట. సో అందుకని వాళ్ళు H1Bలు ఇండియా నుంచి 2027 వరకు రాకుండా ఉండేటట్టు హరాస్మెంట్లు అవన్నీ ఎక్కువ చేస్తున్నారు. ఈ ఈ అవకాశం చూసుకుని జర్మనీ వాళ్ళు యాక్చువల్లీ వెళ్ళి వీసాలు పట్టుకుని వెళ్ళి లోపల కూర్చుని ప్రొఫెసర్లు దిగి అక్కడ జనాలను ఎత్తుకుని వస్తున్నారు వాళ్ళ దేశాలకి. సో డెఫినెట్లీ H1Bలు టైపు స్కిల్డ్ వర్కర్, ఐ మీన్ ఐటీ స్కిల్ వర్కర్స్, హైటెక్లో ఉండాల్సిన వర్కర్స్ కావాలి ఇండియన్స్ అనుకుంటే యుఎస్ ఓడిపోయినట్టే లెక్క ఆల్రెడీ. వాళ్ళు చాలా దగ్గరుండి ఈక్వలెంట్ జీతాలు ఇచ్చి అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా అంటున్నాను, యూరోప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు ఇండియా వాళ్ళని. సో ఓకే, అది ఇండైరెక్ట్గా కలిసింది అంటారు అది. యా, అది కూడా ఉంది ఇందులో అన్నమాట. అది చాలా దెబ్బ అది. దానికి అన్నిటికంటే దానికి ఇంకో పెద్ద దెబ్బ ఉంది. అసలు ఎవరు గమనించిన దెబ్బ ఒకటి ఉంది ఇందులో. ఉమ్, 2 పాయింట్స్ చెప్తాను మీకు. ట్రంప్ గారి ఫస్ట్ టర్మ్లో మోడీ ఇక్కడ హ్యూస్టన్ వచ్చినప్పుడు డేటా ఈజ్ ఆయిల్ అన్నాడు ఒక మాట. అవును అవును అన్నాడు. ఆ, అదొకటి. రెండోది ఏమైందంటే మొన్న బడ్జెట్ గురించి ఎవరు మాట్లాడుకోలేదు ఇంకా. 2047 వరకు ఐటీ జైంట్స్ వరల్డ్లో ఎవరైనా అవని 2047 వరకు నేను ట్యాక్స్ హాలిడే ఇస్తున్నాను డేటా సెంటర్లు పెట్టుకుంటే అంది మన నిర్మలమ్మ గారు, ఉమ్, ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు డేటా సెంటర్లు పెట్టుకుని డేటా తోటి ఏఐ ఇవన్నీ కొత్తవన్నీ వాటికి అదంతా డీప్ వెళ్ళట్లేదు అది అని మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఇప్పుడు మన ఓకే, ఆంధ్రాలో కూడా చాలా అవుతున్నాయి అవి డేటా సెంటర్లు. మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడికి వెళ్తాయి. ఆ ఇన్వెస్ట్మెంట్స్లో ఎవరు వెళ్ళాలనుకుంటారు మెయిన్గా? ఐటీ ఎంత లేదనుకున్నా ఏఐ కంపెనీలు, టాప్ నాచ్ కంపెనీలు అని అమెరికాలోనే ఉన్నాయి. వాళ్ళు అది అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటారు. అంత లో కాస్ట్లో వాళ్ళు కొత్త ఏఐ ఇంజిన్స్లు వీటిలన్నిటిని వరల్డ్కి చేసుకోగలుగుతారు. అంత అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు అది ఓపెన్ చేసేసిన తర్వాత ఉమ్, అమెరికా కనుక ఇప్పుడు తగ్గి డీల్ చేసుకోకపోతే వాళ్ళతోటి వీళ్ళందరూ వెళ్ళిపోతారు ముందు. ఈ లాబీ కూడా అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది, లుక్ ఇంకా ఇండియాతో గొడవ పెట్టుకుంటే లాస్ మనది అని చెప్పింది అనమాట. అంటే రెండు కొట్టొచ్చాయి ఇక్కడ. ఎందుకు ఈ అగ్రిమెంట్ జరిగిందంటే డెఫినెట్లీ యూరోపియన్ డీల్ ఇస్ ద క్లించర్. ఈ ఇండో యూరోపియన్ డీల్ అవటం వలన అమెరికా తగ్గింది. రెండోది ఈ బడ్జెట్లో 2047 వరకు ట్యాక్స్ హాలిడే అనేది ఖచ్చితమైన దెబ్బ కొట్టింది. ఉమ్, ఓకే. అది. సో అది ఇండైరెక్ట్గా అయిందంటారు. అవును. ఓకే. మీకు సింపుల్గా చెప్పాలంటే ఏమైందో చెప్పనా, ఒక 3 యార్డ్ స్టిక్స్ చెప్తాను మీకు అన్నమాట. జియో పాలిటిక్స్ ట్రేడ్ కంటే చాలా ఇంపార్టెంట్ అని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రియలైజ్ అయింది అన్నమాట. ఇండియాని పెనాల్టీ వేసుకుంటే రష్యా ఆయిల్ మీద యూరోప్ ఎత్తుకెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే చైనా మీద పివట్ కింద ఇండియాని డెవలప్ చేసుకున్న అమెరికాకి చైనా ఇండియా కలిసిపోతే ఏమవుతాము, ఐసోలేట్ అయిపోతాము జియో పొలిటికల్లీ అనే ఒక ఖచ్చితమైన క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. అదొకటి. రెండోది ఏంటంటే ఇది రెసిప్రోకల్ అనేది ఒక ఫేస్ సేవర్ ఇచ్చింది అన్నమాట. కానీ మీరు చూసుకుంటే సెట్టింగ్ ఎట్లా ఉంది, 18% పెట్టింది ఇండియాకి అన్నమాట. ట్యా రేట్లు యాక్చువల్ అది ఎంత లోయెస్ట్ అంటే ఇండియాకి కాంపిటేటివ్ రైవల్స్ వియట్నాంకి 20%, పాకిస్తాన్కి 19%, అంతకంటే తక్కువ పెట్టింది ఇండియాకి. ఆ, ఈ ఇవి కూడా రేట్స్ కూడా, టారిఫ్ రేట్స్ కూడా అన్నమాట. ఉమ్, ఇంకోటి ఎకనామిక్ క్వశ్చనింగ్. ఇండియా 2026 ఎకనామిక్ సర్వే చూడాలి మీరు. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ బాగా పెరిగింది వీళ్ళు 50% వేసినా కూడా టారిఫ్స్. అంటే ఏంటి, టారిఫ్ షాక్ అనేది ఇండియాని ఏమీ చెయ్యలేదు అనేది వాళ్ళకి అర్థమైపోయింది అన్నమాట. సో ఉమ్. వర్డిక్ట్ ఏంటంటే యా, ఇవన్నీ ద మెయిన్ బ్యాలెన్స్. వర్డిక్ అంటే చివరికి ఇది ఉభయత్ర, జస్ట్ ఇక మనం కంక్లూడ్ చేద్దాం. ఇది ఇద్దరు గెలిచినట్టు చూడాలా, లేకపోతే లేదు లేదు ఒకరు ఇందులో నేను గెలుపు మాటలు మాటలు అటు ఇటు తిప్పకుండా చెప్తాను, ఇండియా గెలిచేసింది అన్నమాట. వీళ్ళే ఇండియానే తగ్గారు, గెలిచినట్టు అంటారా? వీళ్ళే తగ్గిపోయారు. కానీ మరి దీంట్లో కొందరు లేదు లేదు అమెరికా వస్తువుల మీకు ఇండియా రిటర్న్గా తారీఫ్ ఏమి వేయట్లేదు. ఇండియా ఓ, దేని మీద వేయాలి టారిఫ్? అమెరికా వస్తువుల మీద. ఇప్పుడు ఇండియాకి కావాల్సిన వస్తువులు అవి. ఉమ్, ఇప్పుడు GE 404 ఇంజను, GE 414 ఇంజను, లేకపోతేనేమో అమెరికా నుంచి కొనుక్కునే వెరీ హైటెక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటి మీద ఎందుకు వేసుకుంటుంది ఇండియా? ఓకే. మనకు అక్కర్లేనివి అయితే వేస్తుంది.
అగ్రికల్చర్లోకి రానివ్వలేదు. వాళ్ళు వచ్చి మేము అగ్రికల్చర్లోకి వెళ్తున్నాం అంటున్నారు. అది కూడా ఫేస్ సేవింగ్. ఎందులోకి రానిచ్చారు అగ్రికల్చర్లో? ఇక్కడ బాగా పండే కార్న్ తీసుకెళ్ళి అక్కడ అక్కడ పడేస్తే వాళ్ళు దాంతో ఇథనాల్ తయారు చేసుకుంటారు ఇండియా వాళ్ళు. అంతే, తినటానికి కాదు. తినటానికి మీరు ఇచ్చేవి మాకు పనికిరావు, ఎందుకంటే అవన్నీ జెనెటికల్లీ మాడిఫైడ్వి మీ దేశంలో, మాకు సో అది పనికిరావు కూడా అని. అంటే అమెరికన్ కొన్ని ఫార్మర్స్ మోంటానా నుంచి అది ఇస్తామన్నారు. ఎందుకంటే ఇది ఎప్పుడైతే నువ్వు 50% నుంచి 18% చేసావో, ఉమ్, నీ ఎక్స్ట్రా వేసిన టారిఫ్స్ ఉన్నాయి కదా, రెసిప్రోకల్ టారిఫ్స్ వేశారు వాళ్ళ. అక్కడి నుంచి మనం ఇండియా ఇంపోర్ట్ చేసుకునే పల్సెస్ ఉన్నాయి మోంటానా అక్కడి నుంచి, వాటి మీద ఉండే పాత టారిఫ్స్ తీసేశారు. తీసేశారు. ఓకే. వీళ్ళు తీశారు కూడా వాళ్ళు తీశారు, అవి దాన్ని ఏంటి, అవి రెసిప్రోసిటీ పప్పులు అంటారు. అమ్ముతున్నట్టున్నారు. అవును, కందిపప్పు ఇట్లాంటివి ఏవో ఉన్నాయి, సరిగ్గా ఎగ్జాక్ట్ డీటెయిల్స్ లేదు కానీ అట్లాంటివి పెసరపప్పు పల్సెస్ అవి ఉన్నాయి కొన్ని. యా. అన్నమాట. అవి తీసేశారు అన్నమాట. వీళ్ళు తీశారు కూడా వాళ్ళు తీస్తారు, అవి రెసిప్రొసిటీ అదంతా అన్నమాట. ఓకే. సో ఈ విషయంలో ఏంటంటే అర్థమైపోయింది, ఎన్నాళ్ళైనా కూర్చోగలరు వీళ్ళు, ఏం అయితే పట్టించుకోరు చివరి వీళ్ళు. కొరవే ప్రశ్న మీకు, ఇండియానే నెగ్గేసింది అన్నారు కానీ బయటికి గట్టిగా చెప్పట్లేదు. ఇండియా వాళ్ళ డిప్లొమసీ ఇలానే ఉంటుందండి. ఇప్పుడు కాదు ఇది, ఇది ఆ. ఏదో మోడీ ట్రంప్ లేకపోతే ఇవన్నీ కొత్త వాళ్ళంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటుంటారు. అనాదిగా ప్రైమ్ మినిస్టర్ ఎవరవని, పవర్లో ఎవరైనా ఉండని, ఇండియన్ డిప్లొమాట్స్ ఎప్పుడు గెలిచి కూడా ఓడిపోయినట్టు ఏడుస్తూ ఉంటారు. ఎక్కువ బయటికి హడావుడి చేయరు అనమాట. హడావిడి చేయరు, పైగా వచ్చిన తర్వాత కూడా నువ్వు చాలా గొప్పవాడివనే అంటారు. ఎందుకు చెప్పుకోవాలి, పని అయిపోవడం ఇంపార్టెంట్, ఇవన్నీ ఎందుకు ఇది. ఆ, ఇంకోటి కూడా ఉంది, ప్రతిదానికి మధ్యలో కొట్టుకుంటే వెళ్ళాలా పెళ్ళికి వెళ్ళినట్టు అనేది లెక్క అనమాట. సో ఈ విషయంలో ఇండియన్ డిప్లొమసీని మించింది లేదు అసలు. ఓకే. అందుకే ఒక డిప్లొమాట్ ఎవడో మన ఈ మధ్య ఏ దేశం, నార్వే డిప్లొమాట్ అన్నాడు, ఒక పాము ఒక ఇండియన్ డిప్లొమాట్ ఉంటే ముందు ఇండియన్ డిప్లొమాట్ని చంపి ఆ తర్వాత పాముని చంపాలని చెప్పాడు. ఆయన అదేదో అది కొద్దిగా రేసిస్ట్ లాగా చేశాడు, జాతి అహంకార ధోరణి. అది సర్లే, తర్వాత దాన్ని ఏమైంది అనేది కాదు, వాడి ఫ్రస్ట్రేషన్, అది ఆలోచించుకోండి. అది ఫ్రస్ట్రేషన్, అది ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళింది. ఓకే, వండర్ఫుల్ అండి. ఐ థింక్ ఈ దాంతో అర్థమైంది ఏంటంటే, ప్రాగ్మాటిక్గా అంటే ఆశావాహ దృక్పథంతోనే భారతదేశం ముందుకెళ్తుంది. అండ్ ఎక్కడ తల నొగ్గదు, తల వంచుకొని ఇట్లా దాసోహం ఏం లేదు, ఏమి ఇవ్వలేదు కానీ నువ్వు గొప్పవాడు అంటూ ఉంటుంది అంతే. అప్పుడప్పుడు అంటది. ఓకే, అదండి. చక్కని విశ్లేషణ. యా, ధన్యవాదాలు రమణ గారు. మళ్ళీ ధన్యవాదాలండి. వచ్చే వారు మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. Mind Media, the voice of India.